హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని అనుకుంటున్నాను. కొద్ది రోజుల కొంచెం బిజీగా ఉన్నానండి. వీడియో పెట్టడం అయితే వీలు అవ్వట్లేదు, అందుకే లేట్ అయిపోయింది ఈసారి వీడియో అయితే. ఇంకా మన డైలీ రొటీన్ అయితే ఇంకేముందండి, ఇంట్లో పిల్లలకైతే మార్నింగ్ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. మార్నింగ్ లంచ్ బాక్స్లో ఏముండవు కాబట్టి ఇంకా పులిహోర ఒకటి చేసి వాళ్ళకి తినిపించేసి పంపించేద్దామని చూస్తున్నాను. ఇంకా రోజు మార్నింగ్ అంబలి కూడా చేస్తున్నానండి. పిల్లలకైతే హెల్త్కి అయితే చాలా మంచిది కదా, సల్వ చేస్తుందని చెప్పేసి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి ఇక్కడ. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండే ఇంకా వీటితోనే చేసేసాను. ఈరోజు ఫ్రూట్ సలాడ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బయట చెట్లలోకి అయితే వచ్చానండి. కొద్దిగా క్లీన్ చేద్దాం, చాలా రోజులు అయిందని చెప్పేసి. ఇంకా పసుపు చెట్టు అయితే కొద్దిగా ఎండిపోయినట్టు అయింది, ఇంకా అయిపోయిందని చెప్పేసి అది తీసేసి మనకున్న చిన్ని గార్డెన్లో మల్లె మొగ్గలు అయితే వేసేయండి, కొన్ని కనకాంబరాలు కూడా. ఇంకా నైట్ అయితే పక్కన ఆంటీ వాళ్ళు మేమైతే గోరింటాకు అయితే పెట్టుకున్నామండి. మన ఇంట్లో చెట్టుదే తెంపినాము. ఇంక ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే పెట్టాను కదండి మధ్యలో మొన్న ఒకసారి. అదే చెట్టు అయితే ఇంకా అది కొంచెం కొంచెం అయితే గ్రోత్ అవుతుందండి. ఇంక ఇక్కడ చామ దుంపల ఒక రోజు వీలు చూసుకొని తీయాలండి చామగడ్డలు అయితే. ఇక్కడ ఫిష్లు అయితే తీసుకొచ్చారు బయట పిల్లలు. ఎక్కడ తీసుకొచ్చారంటే వేరే వాళ్ళు పక్కన వాళ్ళు ఇచ్చారు వాళ్ళ దగ్గర. ఇంకా మన దగ్గర సంపు ఉంది కదా, సంపులో అయితే వేసేసాము. ఇంకా ఈ వీక్లో అయితే హైపర్ మార్ట్కి అయితే వెళ్ళామండి పిల్లలు మేము, అలా సరదాకు సేపు అని. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా అండి, పంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నారు పిల్లలు, బుక్ చేసిండ్రు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అటు ఇటు వెళ్తారని చెప్పేసి ఇంకా పంచ్ బ్యాగ్ అయితే బుక్ చేసుకున్నారండి వాళ్ళు. వచ్చేసింది ఇంటికి ఇది. ఇంకా త్వరలో హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదండి, హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి పిల్లలకి ఇప్పుడు. ఇంక ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి, పిల్లలు వచ్చేసరికి. ఇంకా ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయి, అవి కట్ చేసి ఇద్దామని చెప్పేసి కడిగి పెట్టేశాను. ఇంకా వేరే వాళ్ళ దగ్గర చెట్టు ఉంటే మాకైతే పంపించారండి ఈ మ్యాంగో చెట్టు. కాయలు అయితే బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఇంకా పిల్లలకి కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక ఈ లోపల కర్బూజా ఉంది ఫ్రిడ్జ్లో, తీసి వాళ్ళకి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను. పిల్లలకి కొంచెం సర్ప్రైజ్గా ఉండాలని చెప్పేసి కర్బూజా పండుతోనే ఇలా చేశానండి, బాగుంటుందని చెప్పేసి. వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి అలా గ్లాస్లో పోసి ఇచ్చేసాను వాళ్ళకి. ఇంకా అల్లం చాయ్ అయితే పెట్టానండి ఇక్కడ. ఈవినింగ్ టైంలో ఇంకా అల్లం చాయ్ తాగితే మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అండి. ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.